వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు వివిధ స్థాయిలో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి. 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వని వారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. కుల సర్వేకి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేయించి సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ ఉన్నత విస్తృత స్థాయి సమావేశంలో ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో ముందుగా మీరు కేటీఆర్, హరీష్ రావు గారిని సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. అవి చేయకుండా విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైనా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కుల సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నేటి నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను నంద్యాల ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు పరిశీలించారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్లు, నోడల్ అధికారులందరూ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి తనిఖీలు చేపట్టాలి. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్, నోడల్ అధికారులందరూ రోజువారీ శాఖపరమైన కార్యకలాపాలతో పాటు ప్రతి శుక్రవారం రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి ఆయా రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల పరిశుభ్రత ప్రమాణాలు, పారిశుద్ధ నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, ఆహార భద్రత తదితరుల వంటి వాటిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
There are 2 points, A to -5 and B -2 line. You have to find one point on x-axis, which is equidistant from this two. Got it? One second, wait on. Mountain sanction అయిందా? సాంబార్ ఓకే సార్ సాంబార్ వేయండి చేస్తాను పంపించిన దగ్గర ఉంది छोटू కుప్పం హిందూ ధర్మ పరిరక్షణ సమితి జనసేన నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం రోజు శివాజీ సర్కిల్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జై భవానీ జై శివాజీ నినాదం హోరెత్తి బాణసంచా కాలుస్తూ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను బీజేపీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఛత్రపతి ఫోటోకు పూలమాలలు వేసి జెండా ఎగరవేశారు. అనంతరం ప్రధాన రహదారుల గుండా కాషాయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. भारत माता के भारत माता के भारत माता के जय भवानी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी వ్యతిరేకించాలని మొట్టమొదటిగా సతీ సహగమనాన్ని వ్యతిరేకించిన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అట్లనే ఈ శూద్ర కులాలకు సంబంధించి రైతులు కూలి చేసుకొని బతికేటోళ్ళు ఓ రాజుల యొక్క పొలాలలో కూలి చేసుకొని బతుకుతా అంటే शिवाजी महाराज के बोला बोला మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో 395వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ తన చిన్నతనం నుండి శత్రు సామ్రాజ్యాలను ఓడించిన మరాఠా యోధుడు. ఛత్రపతి శివాజీ భారతదేశపు మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డగా గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చినట్లు వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజాన్ని ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు తలారి అశోక్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొనడం జరిగింది మరియు యువకులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ 395వ జయంతి పురస్కరించుకొని అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఛత్రపతి శివాజీ జయంతికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు మరియు యువతకు అందరికీ పేరు పేరున శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నడుపుకునే విధంగా జయంతి ఘనంగా జరుపుకున్నాం. మరి శివాజీ అనే వ్యక్తి మహారాష్ట్రలోని పుట్టి మరి ఎన్నో యుద్ధాలు చేసి మరి అతి చిన్న వయసులోనే కత్తితో పోరాడి ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి. మరి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడలో నడిచి మనం కూడా ఆయన ఆశయాలను నిలవేర్చాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే అందరూ నాయకులు ఉన్నారు యూత్ ఇక్కడ శివాజీ విగ్రహం గిట్లా పెడితే బాగుంటుంది అందరు కోరిక. అందరూ యూత్ గిట్లా అన్నారు. అది గిట్లా త్వరలోనే మనం అందరం నిర్ణయించి ఒక శివాజీ బొమ్మను పెట్టాలని కోరుతూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నాకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా టేక్మాల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడానికి విచ్చేసినటువంటి యువకులకు వివిధ పార్టీ నాయకులకు అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ మతం కోసము హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి తట్టుకోలేక అప్పుడు దాడులపై చేస్తున్న వారిపైన తిరగబడి మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినారు. అదేవిధంగా ఇతర మతాలను కించపరచకుండా తన మతాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేసి అతి చిన్న వయసులోనే ఒక హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నేటి యువత ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
ముఖ్యంగా యువత అనేది ఇష్టంతో రావాలి. ఇప్పుడు ఏదో అందరూ ఫోన్లకు అత్తుకొని మనకు సంబంధించినటువంటి మన మతం కోసము మన దేశం కోసము పోరాడినటువంటి వారిని అందరినీ మర్చిపోయి ఫోన్లలోనే లీనం కావడము అది కాదు. కావున ఆయన చూపినటువంటి అడుగుజాడలో మనం అందరం ప్రయాణిస్తూ ఛత్రపతి శివాజీ జయంతి వచ్చే సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాము. ఈరోజు మరి హిందూ వాహిని కార్యకర్తలు, హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పాల్గొన్నందుకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులోనే మరి హిందూ మత సంరక్షణకు, హిందూ మత స్థాపనలో కృషి చేయడంలో మరి చాలా పెద్ద పాత్ర. ఆయన హిందువుల కొరకు అనేక యుద్ధాలు చేసి మరి ఈ దేశంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ముఖ్యంగా ప్రతి హిందూ అనేటుడు కూడా ఆయన నిత్యం ఆయనను కొలుచుకునే బాధ్యతగా మనం భావించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇలాంటి జన్మదినం మరెన్నో పెద్ద ఎత్తున చేసుకోవాలి. 100 బైకులు, 200 బైకులు ప్రతి ఒక్క హిందూ కార్యకర్త కూడా ఇలా పార్టిసిపేట్ అయ్యేటట్టు కూడా వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖేలో ఇండియాలో భాగంగా ఉషా రాష్ట్ర స్థాయి పోటీలు రాజమండ్రిలో ఈ నెల 20-21వ తేదీల్లో జరగనున్నాయి. ఈ పోటీలలో బాలికలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో కర్నూలు జిల్లా నుంచి 62 మంది క్రీడాకారులు వెళ్లనున్నారు. వీరికి కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త క్లినిక్లో డాక్టర్ శంకర్ శర్మ బాలికలకు టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర స్థాయిలో పొంది కర్నూలుకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. రాజమండ్రికి వెళ్తున్న క్రీడాకారులు ఆహారం, మంచినీళ్లపై శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలని డాక్టర్ సూచించారు. మార్షల్ ఆర్ట్స్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో వ్యాయామం, యోగా, ధ్యానం మిళితమై ఉంటాయన్నారు. విద్యార్థులను క్రీడలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. స్వీయ రక్షణ, ఒక రకమైన కాన్ఫిడెన్స్, కరేజ్ డెవలప్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలలో క్రమశిక్షణ కోసము, ఆత్మరక్షణ కోసము మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే అంత దూరము ఆడపిల్లలను పంపిస్తున్నారు. సాధ్యమైన ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ ఇటువంటి వాటిని దరి చేరనీయకుండా చూసుకోవచ్చు. శిక్షకుడు తీసుకొని పోవడము, వాళ్ళ అమ్మాయిలను, ముఖ్యంగా అమ్మాయిలను, తర్వాత వాళ్ళ టీచర్ను తోడుగా పిలుచుకొని పోతున్నారు. అమ్మాయిలను తీసుకెళ్తున్నారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత ఒక ఈ శిక్షకుడి మీద, తర్వాత పోయే వాళ్ళ మీద ఉంటుంది. అట్లే అమ్మాయిలు కూడా క్రమశిక్షణగా వాళ్ళంతా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోకుండా ఓ పద్ధతిగా మాస్టర్ చెప్పినట్టు విని ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మసులుకోవాలి. ముఖ్యంగా నీళ్లు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా నీళ్లు, మంచినీళ్ళు, వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ తాగాలి. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఈ టైఫాయిడ్, గ్యాస్ట్రైటిస్, కలరా, జాండీస్ ఇట్లాంటివి వస్తాయి. అమీబియాసిస్, డిసెంట్రీ అవి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల వలన మలేరియా, డెంగీ, ఎన్కెఫలైటిస్ వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అక్కడ దోమలు కుట్టకుండా, కంటామినేటెడ్ వాటర్ తినకుండా, తాగకుండా, ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ బయట పోయి ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అశుభ్రమైన పానీపూరీలు ఇలాంటివి తిన్నప్పుడు అగైన్ వాళ్ళ గ్యాస్ట్రైటిస్, ఫుడ్ పాయిజనింగ్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత చాలా అటెన్షన్తో, క్రమశిక్షణతో ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ శోభయాత్ర నిర్వహించి ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. విహెచ్పి బజరంగ్ దళ్ శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. రామగిన్నం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశం కోసం, ధర్మం కోసం శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. వీర శివాజీ దేశ రక్షణ, భారతమాత బానిస సంఖ్యలను తెంచేందుకు వీరోచితం పోరాటం చేశారన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ఉత్తమ
పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్ భారతం భావి భారత పౌరులపై ఆధారపడి ఉందని, నిజాయితీగా నిస్వార్థం అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఎమ్మెల్యే కోరారు. వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరగబోతా ఉన్నది. హలో మన అయోధ్య రవాణా గారిని కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై! ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై! ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై! మా తేజస్వి బుద్ధినిష్ठ బలరూపి హైందవీవాద సంస్థాపక ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! నమో పార్వతీపతే. జై భవానీ, జై భవానీ, జై భవానీ, వీర శివాజీ, వీర శివాజీ, వీర శివాజీ. సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ 17 సంవత్సరాలకే పట్టాభిషేకుడై తల్లి చూపించిన మార్గంలో సద్మార్గంలో నడుస్తూ అటు పోరాటం, శత్రువులను చీల్చి చెందడం, రాజనీతి, ప్రజలకు సేవ చేయడం, ముష్కరులను, దేశద్రోహులను, మొఘలులను, బ్రిటిష్లను తరిమి 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 దేశ పోరాట వరకు ఉరికించి మన భాషలు చెప్పాలంటే తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ వారసులం మనమందరం. మరి ఆ ఛత్రపతి ఆదర్శంగా చిన్ననాటి నుంచి ఈరోజు ఉత్సవాలు జరుపుతూ, కథలు వింటూ ఈ భారతదేశానికి ఏదైనా చేయాలి, అవకాశం ఉంటే పోరాటం చేయాలి, ప్రాణాలు అర్పించాలనే సంకల్పంతో ఈరోజు దేశ భవిష్యత్తు పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మన ప్రాంతం కూడా ఛత్రపతి శివాజీ మన దేశ స్వతంత్రతలకి అనేక మంది పోరాటాలు చేసిన చరిత్ర. అటు రాణా ప్రతాప్, ఈ భగత్ సింగ్ వరకు, ఈ రోజు మీ అందరూ ఆ చరిత్రను చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అలా చరిత్ర తల్లిదండ్రులను గౌరవించడం, అమ్మ చూపుల బాటలు నడవడం, చదువుకోవడం, దేశం కొరకు, మన ఊరి కొరకు, మన వాళ్ళ కొరకు ఇవాళ సంస్కారాలతో ముందుకు పోతా ఉన్నాం. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. 6 గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. రోడ్లు క్లీన్ చేసి చెత్తకు నిప్పటినిచ్చి వెళ్లిపోయిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఆ నిప్పు రవ్వులు పక్కనే ఉన్న గడ్డివాములపై పడడం వలన 6 గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. గడ్డివాములు కాలుతున్న సమయంలో పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి పరశురాం మీటింగ్లో బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసిన తండా ధర్మారం మీటింగ్లో బిజీగా ఉన్నాను
చేస్తున్నానని ఫోన్ పెట్టేసిన తండా ధర్మారం పంచాయతీ సెక్రటరీ. లబోదిబోమంటున్న బాధిత రైతులు. గుగ్లోత్ భగవాన్, గుగ్లోత్ పరశురాం, గుగ్లోత్ దేవేందర్, గుగ్లోత్ వసంత్. గ్రామ పంచాయతీ సిబ్బంది నిప్పు పెట్టడం ద్వారా 6 గడ్డువాములు కాలిపోయినాయి. దగ్గర వీటికి 1200 గడ్డు మంపులు ఉంటాయి. ఈ మొత్తం కాలిపోయింది. గ్రామ పంచాయతీ ఎవరు స్పందించడం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.